రైట్ పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్లోని వేర్పాటువాదులు ఓ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేశారు. 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును కాల్పులు జరిపి హైజాక్ చేశారు. అయితే క్వేటా నుంచి పెషావర్ వస్తున్న జఫా ఎక్స్ప్రెస్ ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. ఈ హైజాక్ లో 144 మంది పాక్ సైనికులను బందీలుగా పట్టుకున్నారు. అయితే రైలులో ఉన్న పిల్లలను మహిళలను మాత్రం విడిచిపెట్టారు. రైల్వే ట్రాక్ ను పేల్చివేసిన తర్వాత ఈ హైజాకింగ్ కు పాల్పడ్డారు. సో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదుల కాల్పుల్లో రైలు డ్రైవర్ కు గాయాలయ్యాయి. అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వెంటనే ఆపరేషన్ చేపట్టింది. ఇక వైమానిక దాడులు ఆపకపోతే బందీలను చంపేస్తామని కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదులు హెచ్చరించారు. పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్స్ లోని వేర్పాటువాదులు ఓ ఎక్స్ప్రెస్ రైలును హైజాక్ చేశారు. 400 మంది ప్రయాణికులతో వెళ్తున్న రైలును కాల్పులు జరిపి హైజాక్ చేశారు. ఇటు క్వేటా నుంచి పెషావర్ వస్తున్న జఫార్ ఎక్స్ప్రెస్ ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ హైజాక్ చేసింది. ఈ హైజాక్ లో 144 మంది పాక్ సైనికులు బందీలుగా పట్టుకున్నారు. అయితే రైలులో ఉన్న పిల్లలు మహిళలను మాత్రం విడిచిపెట్టారు. రైల్వే ట్రాక్ ను పేల్చివేసిన తర్వాత ఈ వైజాకింగ్ కు పాల్పడ్డారు. అయితే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదుల కాల్పుల్లో రైలు డ్రైవర్ కు గాయాలయ్యాయి. అయితే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ వెంటనే ఆపరేషన్ చేపట్టింది. ఇక వైమానిక దాడులు ఆపకపోతే బందీలను చంపేస్తామని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ తీవ్రవాదులు హెచ్చరించారు.